కుసుమహర కుసుమహర కుసుమహర. ఉపదేశామృతంలోని సాధక ధర్మములు శీర్షికలోని మన హరప్రభు మాటలను, మన హరప్రభు సందేశములను విందాము. కుసుమహర. నీ శత్రువులను కూడా ప్రేమ దృష్టితోనే చూడడం నేర్చుకో. ఇతరుల సేవకై నీ జీవితంను వినియోగించు. నీ దృష్టికి పాపులని తోచిన వారి విషయమై దుఃఖించు. పాపులకు ఆశ్రయమైన ప్రేమస్వరూపుడగు భగవంతుని వారి కొరకే ప్రార్థించు. నీకు బలము వచ్చే వరకు పతితులను లేవనెత్తడానికి బహిరంగముగా ఎప్పుడూ వెళ్ళకు. ఎందువలనంటే నీవు జయప్రదముగా ఆ పని నిర్వహించలేవు సరికదా, కింద పడి దెబ్బలు కూడా తింటావు. నీ హృదయంలో ఇతరుల శ్రేయస్సు కొరకై భగవంతుని ప్రార్థించు. ప్రేమమయుడైన కృష్ణుని ఎడల ప్రేమ కలగడానికని ప్రార్థించు. ప్రేమ వినా ప్రేమమూర్తి లభ్యుడు కాడు. నా నిత్యానందుడు ప్రేమతో నిండి ఉన్నాడు. అతడు ప్రేమావతారుడు. ప్రేమను పంచి ఇచ్చేవాడు అతడే. కాబట్టి గౌరాంగుని ప్రేమ నీకు కావలసి వస్తే నిత్యానందుని పాదములు ఆశ్రయించవలననే మాట మరువకు. నిత్యానందుడు ఎంతో దయగలవాడు. విశ్వమంతా ప్రేమమయముగా చూడదలుచుకుంటే ఆనంద వృక్షం క్రింద కూర్చుని దానిని చూడు. నిత్యానందుని పాదములు ఆశ్రయముగా చేసుకో. ఎంతో వినమ్ర భావముతో అట్లా చెయ్యి. అప్పుడు శ్రీకృష్ణ ప్రేమలో ఓలలాడుతావు. ప్రేమపూరిత నేత్రములతో ఆనందముతో కూడిన సమస్తమును చూస్తావు. నీకు సంతృష్టి కలుగుతుంది. విచారములన్నీ నశిస్తవి. బాధల నుండి విమోచన చెందడానికి శ్రీకృష్ణుని శరణ వేడడం చాలా అవసరము. ఎందువలనంటే అతడే కదా అరణ్యము దహనమైపోతూ ఉండగా జ్వలిస్తూ ఉన్న అగ్నిహోత్ర పుంజమును భక్షించి ఆర్పివేసినాడు. మొట్టమొదట అజ్ఞానం వల్ల స్వార్థమును త్యజించడము కష్టముగా తోచవచ్చు. ఒక్కమారు స్వార్థరహితుడు అయితివా నీవు మరిచిపోవలసి ఉండి మరిచిపోయిన వారే నీకు సన్నిహితులవుతారు. మాయా ప్రభావము వల్ల రెండాళ్ల స్వార్థమునకై శాశ్వత లాభములను పోగొట్టుకోకూడదు. శాశ్వతముగా సుఖమును పొందదలుచుకుంటే కళ్ళు మూసుకొని స్వార్థ త్యాగమును అభ్యసించవలను. స్వార్థం ఉన్నంత వరకు శ్రీహరి సేవకు ఎవరూ తగరు. శత్రువు బలహీనుడైతే అతని నుండి తప్పించుకునే మార్గం ఏమిటంటే అతనిని పరిమార్చడమో లేదా స్వాధీనము చేసుకోవడమో అయి ఉన్నది. బలవంతుడైతే పారిపోవడం. ఈ రెండు మార్గాలు తప్ప మూడో మార్గం ఏమీ లేదు. కాబట్టి శత్రుబాధ కలగకుండా సుఖముగా ఉండదలిచిన వాడు మనస వాచ కర్మణ అతనితో అన్ని సంబంధములు వదులుకోవాలి. ఎవడైనా కామక్రోధాదుల నుంచి తప్పించుకోవాలని అనుకుంటే అట్టివి ఉండే తావులకేసి కూడా చూడకూడదు. మన ప్రయత్నములు ఇంతటితో సరి. ఇది కాక కరుణామయుడైన శ్రీకృష్ణుని శరణు వేడడము, అతని రక్షణ కోరడము అవసరము. శ్రీకృష్ణనామం వినిపిస్తే శత్రుకోటి దూరముగా పరిగెత్తుకుపోతుంది. అతన్ని చూస్తే వాటికంత భయం. కాబట్టి జయింపశక్యము కానీ శత్రువుల బారి నుండి తప్పించుకోదలుచుకుంటే ఎల్లకాలములందు అట్టివాడు శ్రీకృష్ణ నామస్మరణయందు నిమగ్నుడై ఉండాలి. అప్పుడతడు భయ విరహితుడవుతాడు. ఈ ప్రబల శత్రువులు నిన్ను సాయుధుడుగా చూసినప్పుడు వారంతట వారే నీ శరణు వేడుతారు. శ్రీకృష్ణనామ సామర్థ్యమున ఎట్టి కార్యమైన జరిగి తీరుతుంది. ఈ విషయమై భాగవతంలో ఇట్లున్నది. కలియుగము పాపభూయిష్టమైనప్పటికీ మోక్షమును కూడా ఇవ్వగలిగిన
శ్రీకృష్ణ నామస్మరణమనే గొప్ప గుణమును కలిగి ఉన్నది. కరుణానిధియగు శ్రీహరినామమే నీకు దిక్కు. దుర్భేద్యమగు ఈ నీ కోటలో నీ ఉన్నప్పుడు ఎటువంటి శత్రువు నిన్ను బాధించలేదు. ఈ కోటలో కాపురముండేవాడు సుఖముగా ఏ తాపత్రయములు లేకుండా ఉండవచ్చును. ఈ కోటలో ఉండేవారి బలము కోసము, రక్షణ కోసము ధ్యాన, ధారణ, సమాధులనే సైనికులను పెట్టుకోవలసిన అగత్యం లేదు. ఎందువలనంటే చక్రము బహుజాగ్రత్తగా కోట 4 దిక్కులు కాపలా కాస్తుంది. ఈ చక్రము కంటపడగానే కామక్రోధాది శత్రువులు చెల్లాచెదరై 4 వైపులా పరిగెత్తుకుపోతవి. కాబట్టి భక్తునకు చాలా మధురమును, శత్రువునకు వజ్రాయుధం కన్నా కఠినమును అయిన శ్రీకృష్ణనామమును ఎప్పుడూ మరువకు. దీని వంటి భయంకరమైన ఆయుధము వేరొక్కటి లేదు. నిరంతరము నామమందు నిమగ్నమై ఉంటే ఎట్టి భయములు చేరవు. ఇందుకొరకై చైతన్య ప్రభువు భూతదయ, నామమంటే అభిరుచి, వైష్ణవ సేవ వీటిని బోధించాడు. ఈ బోధనము శక్తి కొలది ప్రతివారు అవలంబించడం విధి. మొదట భూతదయ వల్ల ప్రభునామం అంటే అభిరుచి పుడుతుంది. నామస్మరణ చేస్తూ ఉంటే గొప్పవారి దయ సంపాదించవచ్చును. శ్రీకృష్ణుని దయ కన్నా ఇదే ఎక్కువ విలువైనది. శ్రీకృష్ణుని చేరినవాడు మోక్షమును పొందుతాడు. కానీ శ్రీకృష్ణ భక్తుని దయ సంపాదించినవాడు శ్రీకృష్ణునే పొందుతాడు. కాబట్టి శ్రీకృష్ణునితో సహవాసం కన్నా శ్రీకృష్ణ భక్తునితో సహవాసమే అధికము. కాబట్టి ఎప్పుడూ నామస్మరణ యందు నిమగ్నమై ఉండు. నామస్మరణ వల్ల కలిగే ఫలితము ఏమని తర్కించకుండా రాత్రింబగళ్ళు ఆ కార్యమందే నిమగ్నమై ఉండు. నీకు ఎప్పుడు సుఖము, సంతృప్తి కలుగుతుంది అని చెప్తున్నాడు మన హరప్రభు. ఈ సాధక ధర్మము శీర్షికలోని మరిన్ని మన హరప్రభు మాటలను, మన ప్రభుని సందేశములను మరలా విందాము. కుసుమహర కుసుమహర కుసుమహర.